మొహరం సందర్భంగా నగరంలో హుస్సేనీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మౌన పాదయాత్ర నిర్వహించారు. స్థానిక చింతశెట్టి సెంటర్ నుంచి ఆరంభమైన మౌన పాదయాత్ర పురవీధుల గుండా సాగింది. అనంతరం సర్వజన ఆసుపత్రిలో రోగుల కొరకు ప్రార్థనలు నిర్వహించి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. أيها القائم المنتظر المهدي يا ابن رسول الله يا حجة الله على خلقه يا سيدنا مولانا إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله اشفع لنا عند الله يا من اسمه دواء ذكره شفاء يا من اسمه دواء ذكره شفاء يا اللهم اشف كل मरीज सलाम की बीमारी करबला का वास्ता परवरदिगार जितने की मोमिन मोमिनात जहाँ कहीं भी बीमार है परवरदिगार तमाम बीमारी शफाए का इस करबला के सरजमीन के इस मजलूमियत का वास्ता जितने की यहाँ पर इस बीमारी सलाम के वसीले से तमाम को शफाए कामिला और आजला अता फरमा। दुआ है फिलिस्तीन के मुसलमानों की हिफाजत फरमा, फिलिस्तीन के बीमारों की शफाए कामिला और आजला अता फरमा। ఈ రోజు యావత్ ప్రపంచం చూస్తుంది. ఒకవేళ మీలో అనుమానం కలిగితే ఇమామ్ హుస్సేన్ వాళ్ళతో పాటు యజీద్ వాళ్ళు ఎలా దుర్మార్గం చేశారో చూడాలనుకుంటే ఈ సమయంలో పాలస్తీనా మీద జరుగుతున్న దాడులను చూడండి, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను చూడండి. చిన్న చిన్న పిల్లలకు ఎలా బాంబులు వేసి వాళ్ళ ఇళ్ళని కూల్పిస్తున్నారో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది కర్బలా రణరంగంలో ఎలాంటి దుర్మార్గం చేసి ఉంటారు అని మీరు కాస్త గమనించండి. మొహరం పవిత్ర మాసం 7వ రోజు సందర్భంగా ఇచ్చట గవర్నమెంట్ హాస్పిటల్కు మౌన పాదయాత్ర తీయడం జరిగింది. మొహరం అంటే పండుగ కాదండి, దుఃఖ దినములు. కర్బలా మైదానంలో క్రీస్తు శకం 680 61 హిజ్రీ సంవత్సరంలో జరిగిన విషాద సంఘటనను పురస్కరించుకొని ఈరోజు ఆ కర్బలా మైదానంలో జరిగిన విషాద సంఘటనను స్మరించుకుంటూ ధర్మ సంస్థాపనార్థం ఆ రోజున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడు, ఆయన యొక్క 72 మంది అనుచరులు, నియంత దుర్మార్గుడు దుష్టుడు అయిన యజీద్ అను రాజుకు వ్యతిరేకంగా ధర్మాన్ని సత్యాన్ని న్యాయాన్ని కాపాడటం కోసం చేసిన ధర్మయుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. 6 నెలల పసికందుతో సహా 70 సంవత్సరాల పండు ముసలి వరకు వీరమరణం పొందారు. వారు చేసిన ఆత్మ బలిదానాల వలన ఈ రోజున మానవత్వము, ఇస్లాం ఇవన్నీ కాపాడబడ్డాయి. కాబట్టి వారి మీద జరిగిన ఈ దారుణ మారణకాండను నిరసిస్తూ ఈ రోజున మౌన పాదయాత్ర రూపంలో ఇక్కడ స్థానిక చింతశెట్టి సెంటర్ నుండి బయలుదేరి గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రోగులకు పళ్ళు, పాలు, రొట్టెలు పంచి వారి స్వస్థత కొరకు మత గురువులచే ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగి 1385 సంవత్సరాలు జరిగినప్పటికీ నేటికి అదేవిధంగా ఈరోజు జరిగిందా అన్నట్టు అందరూ బాధపడుతూ నల్ల దుస్తులు ధరిస్తూ దుఃఖ దినములుగా పాటించడం జరుగుతుంది. కాబట్టి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున మా హుస్సేనీ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీడియా వారికి వారి యొక్క దయా దాక్షిణ్యం వారిపై చూపించాలని ప్రార్థిస్తూ ఇంతటితో